నమస్తే. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని, రిజల్ట్ వస్తే పాజిటివ్గా వస్తాయా, నెగిటివ్ వస్తాయని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. సో చూద్దాం, వీటన్నిటిపైన మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా అన్నారు ఏంటంటే ప్రజాపాలన పైన దృష్టి పెడతాం, అలాగే అద్దంకి దాఖలు చేసిన కామెంట్స్ కావచ్చు, లేదా హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, సో వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ మైపాల్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ముందుగా ఉన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లయినాయి అన్న? ఎట్లయినాయి అనుకుంటారు? ఎట్లా అంటే నాకు అర్థం కాదు ప్రశ్న. అంటే ఓవరాల్ గా మంచి అయినా, లేకపోతే కరెక్ట్ అయిందా, లేకపోతే లొల్లి పోటా పోటీ, లేకపోతే ట్రిపుల్ ఫైట్ ఉందా, డబుల్ ఫైట్ ఉందా? ట్రిపుల్ ఏం లేదు, ఓన్లీ డబ్బులే ఉంది, అందరికి తెలిసిందే. ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఏదో మాటలు చెప్పాలి కదా, రిజల్ట్ వచ్చేదాకా 14 సీట్లు వస్తాయి, 12 సీట్లు వస్తాయి. ఈయన కేసీఆర్ అంటుండు బీజేపీకి 0 లేదా 1 వస్తుంది అంటుండు. అది బీఆర్ఎస్ కు 0 లేదా 1, కానీ బీజేపీకి కాదు. అంటే ఆయన కరెక్ట్ చెప్తాడు కానీ రివర్స్ వేసుకోవాలి. ఆ బీజేపీకి ఇప్పుడు 10 దాకా సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అట్లా. కానీ కేసీఆర్ అంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టొచ్చు కావచ్చు, అప్పుడు చాలా సరే అయిపోయింది, ఇలా పార్టీ పనులు ఏం లేవు, మేమే గెలుస్తాం, నేను పులిని నేను వస్తున్నా గ్యారేజ్ నుంచి కేటీఆర్ కూడా అన్నారు కదా, పులి బయటకు వస్తుంది అన్నాడు. పులి బయటకు వస్తుంది, కారు రిపేర్ పోయింది అని అన్నారు. పులి బయటకు వచ్చింది కానీ పులికి చేత కాకుండా అయిపోయింది. పులి మాటలు ఎవరు వింటలేరు. ముసలైన పులి మాట కూడా ఎవరు వినే పరిస్థితి ఉండదు. రక్తం చచ్చిపోయింది పులికి, నడుము ఇరిగిపోయింది పులికి. కాబట్టి ఆ పులి మాట ఎవరు నమ్మరే. ఆ గర్జన కూడా ఫేక్ గర్జన. నిజానికి ఆ పులి కూడా కాదు, ఫేక్ పులి, కాగితం పులి, అబద్ధాల పులి, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల పులి, అవకాశవాద పులి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన పులి అని అందరికి అర్థమైపోయి గొర్రెలను పులి ఎట్లయితే అడవిలో తింటదో అట్లా ఈ కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పులి, తెలంగాణ నిరుద్యోగుల రక్తం దాగిన పులి అది. కాబట్టి ఆ పులిని నమ్మే పరిస్థితి లేదు. ఆ పులికి 0 వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్లు 0 వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఈ దెబ్బతో, ఈ పార్లమెంట్ ఎలక్షన్ దెబ్బతో బీఆర్ఎస్ పని కథం. ఇక మళ్ళీ ఎప్పటికీ కోలుకునే పరిస్థితి ఉండదు. ప్రజలు కోలుకోనివ్వరు, ఎందుకంటే ప్రజలకు ఆ రకంగా వీళ్ళు మోసం చేసినారు. సో ఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, గద్దె దిగడానికి మీరు కూడా ఒక కారణం అని చెప్పేసి అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? డెఫినెట్ గా మనది చాలా పెద్ద పాత్ర ఉంది. మనం ఊరు తిరిగినాం, అవ్వల కాళ్ళు మొక్కినాం, దండం పెట్టినాం, ఇట్లా చెప్పినాం, డప్పు కొట్టినాం. సెలబ్రిటీలను కూడా శివజ్యోతిని కానీ, మధుప్రియని కానీ, ఏపూరు సోమన్నను కానీ, గంటా చక్రపాణి, అల్లం నారాయణ, వి ప్రకాష్, బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సొంత డబ్బులు పెట్టుకొని 5 ఏళ్లలో 50 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని కేవలం కేసీఆర్ ఓటమికే కృషి చేసినాం. నిరుద్యోగ రక్షణ చేసి, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి రాష్ట్రం అంతా తిరిగి నిరుద్యోగులను చైతన్యం చేసినాం. అట్లా ఓడించినాం. కేసీఆర్ అంటే అంత దుర్మార్గుడు కాబట్టి అట్లా పనిచేయాల్సి వచ్చింది. సో కేసీఆర్ ఓడించారు, కాంగ్రెస్ ని గద్దె ఎక్కించారు. సో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోవచ్చా మిమ్మల్ని? అంటే అలిగేషన్ కూడా ఉంది, మిమ్మల్ని కావాలని కేసీఆర్ ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. ఆ టైంలో మనం బీఆర్ఎస్ కు ఓటేయద్దని బలంగా చెప్పినాం, ఓట్లు చీల్చకండి అని కూడా బలంగా చెప్పినాం, గెలిచే పార్టీకి ఓటేయండి అన్నాం. ప్రజలు ఒక డిసిషన్కి వచ్చారు. అప్పుడున్న టైంలో బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనేమో, కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని వాళ్ళలో డౌట్ ఉండి వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు వెళ్ళారు. బీఆర్ఎస్ కు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఓటు పడొద్దు అనే దాంట్లో చైతన్యం చేసినాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారనేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కాంగ్రెస్ కి వేసారు. సో మీరు ఓన్లీ బీజేపీ దాని అవకాశాన్ని వాడుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు కదా, ప్రజలు కాంగ్రెస్ ను వాడుకున్నారు. సో ఇలా మీరు చైతన్యం చేసిన అన్నారు. సో ప్రజల దగ్గర మీరు పోయి బీఆర్ఎస్ కి ఓటేయొద్దు అవ్వా అని చెప్పినప్పుడు మరి ఓలకి వేయాలయ్యా అంటే మీరు ఏమని చెప్పారు? అడిగిన అమ్మాయి, మీరు అందరిని తెలుసుకోండి, మాట్లాడండి, మీ పక్కింటి వాళ్ళని అడగండి. ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే ఓడించే శక్తి ఉంటుందో, ఏ పార్టీకి ఉంటుందో, ఏ వ్యక్తికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఓటేయండి తప్ప మిగతా వాళ్ళకి వేయకండి, ఓట్లు చీల్చకండి అని చెప్పినాం. మేం చెప్పేది కాదు, మీరు 10 మందిని అడగండి, ఈ పలానా వ్యక్తికి ఓటేస్తే, పలానా పార్టీకి వేస్తే ఈ కేసీఆర్ ఓడిపోతాడు అని అనిపిస్తే ఆ పార్టీకి ఓటేయండి అన్నాను తప్ప ఈ పార్టీకి పర్టికులర్ వేయండి అని చెప్పలే. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టం ఏంటంటే మెజారిటీ నియోజకవర్గాలలో వాళ్ళ అభ్యర్థులు ఉండడం, కొంత ముస్లింస్ గానీ, నిరుద్యోగులు గానీ, ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ, నిరుద్యోగులు ఎస్పెషల్ గా వాళ్ళంతా ఎందుకో కాంగ్రెస్ వైపు చూసినారు. వాళ్ళు చూసినప్పుడు మనం వేయకు అని చెప్పలేం కదా, బీజేపీకి వేయకు అని చెప్పలే, కాంగ్రెస్ కి ఏమనలే. ఆ 2 పార్టీలలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి. సో వాళ్ళు కాంగ్రెస్. సో ఇప్పుడు ఎట్లుంది పరిపాలన? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది, 6 నెలలు అవుతుంది. సో ఇట్లా మంచిగా ఉంది అనిపిస్తుందా మీకు? అంటే మీరు అనుకున్న దిశగా పోతుందా ఈ ప్రభుత్వం? అట్లేం లేదు, వీళ్ళు కూడా చాలా మిస్టేకులు చేస్తారు. కాకపోతే కేసీఆర్ ఏంటంటే ఓన్లీ కుటుంబం పాలన, ఏదున్నా
కేసీఆర్ ని కలవాలి, కేటీఆర్ ని కలవాలి, కవితను కలవాలి, హరీష్ రావు కలవాలి. అవును ఈ నలుగురు సెంటర్ గా నడిచింది. ఇప్పుడు ఆ నలుగురు సెంటర్ గా అయితే లేదు. క్యాబినెట్ అనేది మినిస్టర్లు, ప్రతి ఒక్క మినిస్టర్ కి అధికారాలు ఉన్నాయి. కంపేర్ టు కేసీఆర్ కంటే బెటర్, కానీ మనం అనుకున్నంత అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా నిరుద్యోగులతో కలిసింది లేదు. టిఎస్పిఎస్ చైర్మన్ గా కూడా మహేందర్ రెడ్డిని, మాజీ డీజీపీని పెట్టిండు. ఆయన వల్లనే అనేక మంది మీద కేసులు అయినాయి. నిరుద్యోగుల మీద కూడా కేసులు ఉన్నాయి. ప్రవళిక చనిపోయినప్పుడు కూడా కేసులు ఉన్నాయి, అవి కొట్టేయలేదు. నా మీద కూడా దొండిగల్లో కేసు ఉంది, అది కొట్టేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మొత్తం కంప్లీట్ గా నిరుద్యోగుల కోసమో యువత కోసమో త్యాగం చేసినట్టు అనిపిస్తలేదు. వీళ్ళు కూడా కొంత తేడాగానే పాలిస్తారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చింది కదా, సో మాకు ఇంకా టైం ఇవ్వండి అని చెప్పి 100 రోజులు అడిగారు. దాని తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా సగా పోయేటట్టు ఏమన్నా అనిపిస్తుందా మీకు? వీళ్ళు పోయేటట్లేరు. ఇది సెకండ్ బీఆర్ఎస్ పార్టీ అని కూడా పబ్లిక్ లో అంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ వద్దు అనుకోని కాంగ్రెస్ కోటేసినాం, అలాంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎంపీలుగా పెట్టారు. కొన్ని దగ్గర వాళ్ళ నాయకులనే తీసుకుంటారు. కాబట్టి సెకండ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుందని కొంతమంది ప్రజలు అంటారు. మీరు ఏకీభవిస్తారా దాంతో? అర్థం కాదు. బీఆర్ఎస్ నెక్స్ట్ వస్తా అంటారు. బీఆర్ఎస్ పార్టీ వద్దని కాంగ్రెస్ కోటేసినాం, అలాంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొంతమంది కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. దాని వల్ల నెగిటివ్ అవుతుంది. సెకండ్ బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ అంటారు. దీని వల్ల అదే సేమ్ బీఆర్ఎస్ లాగానే వీళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. ఎవడన్నా పార్టీ మారితే రాజీనామా చేయకుండా మారితే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిండు. అవును ఒకప్పుడు. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీసుకున్నావు, మరి దానం నాగేందర్ రాళ్లతో కొడతావా అని అడిగారు. అవును అడిగారు. ఇటు కడియం శ్రీహారిని తీసుకున్నావు, మరి కడియం శ్రీహారిని రాళ్లతో కొడతావా అని ఇప్పుడు ప్రజలు అడుగుతారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీన్ని మాత్రం అపవాదుగా ముట్టగట్టుకుంటూ సేమ్ కేసీఆర్ అప్పుడు ఎట్లా బిహేవ్ చేసిండో 2014లో 18లో అట్లనే ఈయన కూడా బిహేవ్ చేస్తుండ అనేది ఇది నెగిటివ్ గానే వెళ్తుంది. ఇది భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. సో ఇప్పుడు పార్లమెంట్ విషయానికి వస్తామన్నా, పార్లమెంట్ లో ఒక్కొక్క నియోజకవర్గం ఎవరు గెలుస్తారో అని మీరే అనిపిస్తుంది? ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుంటే ఎట్లుంది? ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ అవుట్రైట్ గా గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్ లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుంచి ఉన్నాడు, హరీష్ అని సిర్పూర్ కాగజ్ నుంచి ఉన్నాడు, నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, ముదోల్ నుంచి రామారావు పటేల్ ఉన్నాడు. బీజేపీకి అంత వ్యతిరేకత ఉన్నప్పుడే ఆ 4 గెలిచారు. అవును. ఇప్పుడు ఇంకా మోడీ వేవ్ నడిచింది కాబట్టి కళ్ళు మూసుకొని అక్కడ ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ. మరి వీళ్ళకి ఛాన్స్ లేదా? అంటే ఆత్రం సుగుణ అక్కడ ప్రొఫెసర్ అని చెప్తారు, మంచిదే, మంచి క్యాండిడేట్. కానీ మోడీ వేవ్ ఉంది కదా, రాహుల్ గాంధీ వేవ్ లేదు కదా, అది పెద్ద సమస్య. సుగుణ గారు మంచోళ్ళే, కానీ అక్కడ పాపం ఆమె మరి బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచేది. ఓకే పార్టీ. సో ఆదిలాబాద్ బీజేపీ అంటారు. మరి పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి తగ్గఫర్ ఉంది ఇటు వంశీకి, తర్వాత బీజేపీకి సైలెంట్ ఓటింగ్ చాలా పడ్డది. వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం వెరీ టైట్ ఉంది. ఎవరైనా గెలవచ్చు, ఇటు వంశీ అయినా గెలవచ్చు, ఇటు బీజేపీ అయినా గెలవచ్చు. అది టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ కి మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ సున్నా, ఎక్కడ పోయినా సున్నానే. అసలు ఒక్క మెదక్ లోనే వెంకటరామరెడ్డి 1000 కోట్లు పంచిండు, 100 కోట్లు పంచిండు. అక్కడ కొన్ని ఓట్లు పడతాయి, అక్కడ హరీష్ రావు సిద్దిపేటలో కొంత వేస్తాడు, గజ్వేల్లో కేసీఆర్ వల్ల వస్తుంది. వాళ్ళు అక్కడ కొంత పోటీ ఇస్తారు తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో కూడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా అంతటా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. పెద్దపల్లిలో చూసుకుంటే ఈ ఇద్దరి మధ్యలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చేదాకా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ గెలుస్తుంది, ఎందుకంటే గడ్డం ఫ్యామిలీ అనేది మొత్తం తరతరాలుగా అక్కడనే ఉండిపోయింది కాబట్టి. సో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉన్నది అన్నట్టు అంటారు. అది పనికిరాదేమో. ఉంది, అవకాశం కూడా లేదని ఎట్లా అంటున్నాం. ఇటు మోడీ వేవ్ ఉంది, అక్కడ అందరు కాంగ్రెస్ వాళ్ళు కొంత ఎక్కువ పని చేయడం, అక్కడ కొంత ముస్లిం ఓట్ బ్యాంకింగ్, ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళంతా కూడా కొంత కాంగ్రెస్ వైపు చూడడం. ఇట్లా వివేక్ వాళ్ళకు కూడా కొంత మంచి పేరుంది, వాళ్ళ వెంకటస్వామికి, వాళ్ళ తాతగారికి, వివేక్ అన్నకు ఉంది. దానివల్ల ఇప్పుడు ఈయననే గెలుస్తారని టక్మని చెప్పలేం, ఆయననే గెలుస్తారని చెప్పలేం. టఫ్ ఫైట్ ఉంది. సింపుల్ గా అయితే ఎవరు గెలిచే పరిస్థితి లేదు. సో ఇప్పుడు కరీంనగర్ గురించి అడిగితే, కరీంనగర్ బండి సంజయ్ కళ్ళు మూసుకొని భారీ మెజార్టీతో గెలుస్తారు. అంటే రేవంత్ రెడ్డి ఫ్రెండ్ కూడా ఉన్నారు కదా అక్కడ. ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి చూసి రేవంత్ రెడ్డి వల్లనే మైనస్ అయిపోయింది. పాకిస్తాన్ ఎక్కువ డెవలప్ అయింది, బంగ్లాదేశ్ ఎక్కువ డెవలప్ అయింది, భారతదేశం వెనకబడ్డది, మోడీ సిగ్గుపడాలి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు కదా. దీని వల్ల ఇంకా రివర్స్ అయింది. గాడిద పుట్టు పట్టుకొని నెత్తి మీద తిరగడం. ఏమిచ్చింది బీజేపీ ప్రభుత్వం అంటే అంతా సున్నా అయితే తీయదు కదా, ఎంతో కొంత చేసి ఉంటుందా. ఇది ఇచ్చింది ఇది చేయలేదు అనాలి. ఇంకోటి జాతీయ ఎన్నికలు ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ అదే వాళ్ళు ముట్టుకున్నారు కాబట్టి బండి సంజయ్ అక్కడ గెలుస్తాడు. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ గెలుస్తాడు, పక్క గనిషాట్ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తాడు, చేవేళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. అంటే వీళ్ళకి మంచి పేరు ఉంది, కొంత వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది, మోడీ వేవ్ ఉంది కాబట్టి రెండు యాడ్ అవుతున్నాయి. సికింద్రాబాద్ లో
కిషన్ రెడ్డి గారు ఇస్తాడు. ఇటు పద్మారావు అంటే సికింద్రాబాద్ గడ్డ పద్మారావు అడ్డ అడ్డగానే అసెంబ్లీకి అడ్డ. ఓకే. అసెంబ్లీ దాటి ఇప్పుడు ఖైరతాబాద్ లో ఈయనదేముండదు, అంబర్పేటలో ఏముండదు, ముషీరాబాద్ లో ఏముండదు, సనత్ నగర్ లో ఏముండదు, బంజారా హిల్స్ లో ఏముండదు, ఈయనది ఏముంటది ఓన్లీ ఆ సీతాఫల్ మండి వారాసి కూడా ఆయన సికింద్రాబాద్ ఏరియాలో ఉంటది ఒకటి. ఆయన ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండే మెజారిటీ వాళ్ళు ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యేనే చేసుకొని నాకు ఎంపీ అవసరం లేదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ప్లస్ అక్కడ పబ్లిక్ కూడా అంటే అతను కూడా పద్మారావు కూడా స్వయంగా నాకు ఎమ్మెల్యే ఉంది సరిపోతుంది ఎంపీ ఎందుకు ఆయననే సీరియస్ గా ప్రచారం చేయలేదు. సో సీరియస్ గా కూడా నిజం ఆయన సికింద్రాబాద్ ప్రజలతో ఉండాలని ఉంది. ఆయన ఢిల్లీకి పోయి సికింద్రాబాద్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక్కడు పోయి ఫ్లైట్ లో పోయి రావాలి చేయాలి అక్కడ చేసేది ఏముంటది. ఇక్కడ ఉన్న లోకల్ అన్నా చూసుకోవచ్చు. ఎంపీకి చట్టాలు తయారు చేయాలి. వీళ్ళది బీఆర్ఎస్ పార్టీ ఫామ్ లో లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యతిరేక దిశలు ఉండడం పెద్ద మైనస్. సో ఇది మెదక్ చూసుకుంటే బీఆర్ఎస్ మేము ఖచ్చితంగా మెదక్ గెలుస్తామంటాం. సో మెదక్ ఏమన్నా అంటే తగ్గఫర్ ఉంది, బట్ ట్రిపుల్ ఫైట్ ఉందా డబుల్ ఫైట్? డబులే ఉంటది. నాకు తెలిసి కాంగ్రెస్ పెద్దగా ఏముండదు. నీలం మధు ముదిరాజు ఆయనకు మంచి పేరు ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా పనిచేసింది లేదు. సిద్దిపేటలో కాంగ్రెస్ గానీ గజ్వేల్లో కాంగ్రెస్ గానీ పెద్దగా పనిచేసినట్టు అనిపించాలి. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు. మిగతా దగ్గర మోడీ వేవ్ నడిచి రఘునందన్ రావు కొంచెం మీటింగ్లు పెట్టి చేయడం, మోడీ గురించి చెప్పడం, ఇదంతా మనం అడిగితే యూత్ లో జనరల్ గా మోడీ మోడీ అనేది ఎక్కువ కనబడ్డది. దానివల్ల ఇంకా రఘునందన్ రావు కూడా కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. నీలం మధు ముదిరాజుకు కొంచెం గడ్డు కాలమే ఆయన అనవసరంగా బలి చేసిరేమో అక్కడ. అంటే వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మన యూత్ కు అబ్బాయిలు ఎక్కితే బస్సులో దొరకట్లేదు, సీట్లు దొరకట్లేదు. యువకులు వ్యతిరేకంగా ఉన్నారు. కండక్టర్లు డ్రైవర్లు కూడా వాళ్ళు ఆర్టీసీ నడిపిస్తే వాళ్ళు ఒకప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఎక్కుతున్నారు. ప్రెషర్ అవుతారు, తిడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు దూరమయ్యారు. ఆటో డ్రైవర్లు మా పొట్ట కొట్టిండు మా అని చెప్పేసి వీళ్ళు దూరమయ్యారు. ఆటో డ్రైవర్లు ఎవరికి ఎక్కితే వాడికి చెప్తున్నారు రేవంత్ రెడ్డి కోటేయకండి, మా ఫ్రీ బస్ మహిళలకు పెట్టడం వల్ల మాకు నష్టం జరిగిందని చెప్తారు. ఇవన్నీ నీలం మధుకు కూడా మైనస్ అవుతున్నాయి అంటున్నా. నీలం మధుకు కూడా ఇవన్నీ తగులుతాయి కదా. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఫీల్ గుడ్ ఫీలింగ్ తక్కువ ఉంది. దాని వల్ల దాంట్లో బీజేపీ ఎంటర్ అయింది. ఒకవేళ రూలింగ్ కరెక్ట్ ఉండి ఫ్రీ బస్ పెట్టకుండా రైతు బంధు టక్మని 1 month లేచి ఉండి 3 నెలలు సాగదీయకపోతే బాగుండేది. ఇంకా చాలా మందికి 4 ఎకరాల పైన ఉన్నోళ్ళకు ఇప్పటికీ రాలేదంటున్నారు. రైతు రుణమాఫీ ముందే చేసి ఉంటే బాగుండేది, ఆగస్టు తర్వాత అంటున్నాడు. ఆ మహిళలకు 2500 ఇస్తానని చెప్పి ఇంక ఇయ్యలేదు. వాళ్ళు కూడా కొంచెం కోపం ఉన్నారు. వృద్ధులు కూడా 4000 పెన్షన్ ఇస్తాను ఇప్పుడు 2000 వస్తుందని వాళ్ళు కొంత అసంతృప్తి అయితే ఉంది. ఈ అసంతృప్తి అనేది బీజేపీకి అడ్వాంటేజ్. సో ఇది నాగర్ కర్నూలు చూసుకుంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ 3వ ప్లేస్ ఉంటాడు. భరత్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది అక్కడ. భరత్ కు తర్వాత మల్లు ఉంది కానీ మల్లిరావు మీద కంటే కూడా భరత్ మీద మంచి సింపతి ఉంది. మోడీ మీద మంచి వేవ్ ఉంది. సైలెంట్ ఓటింగ్ మోడీకే పడ్డది. అక్కడ భరత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. సో ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే ఎన్ని వస్తాయి అనుకుంటారు? అంటే బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ కి ఎన్ని వస్తాయి? అదే చెప్తున్నా, ఒక 10 సీట్ల వరకు బీజేపీకి వచ్చే అవకాశం. వాళ్ళు అనుకున్నట్టు డబుల్ డిజిట్ వస్తుంది అంటారా? బీజేపీకి 9, 10 అట్లా వచ్చేటట్టున్నాయి. కాంగ్రెస్ కి ఏంటంటే ఖమ్మం, నల్గొండ, మహబాద్ 3 వాళ్ళకి వచ్చేసాం. ఆ 3 గన్ షాట్ గా చెప్పగలుగుతావు. తర్వాత ఇప్పుడు పెద్దపల్లి టఫ్ ఫైట్, నాగర్ కర్నూలు టఫ్ ఫైట్. ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడ టఫ్ ఫైట్, ఇంకెక్కడ టఫ్ ఫైట్ లేనే లేదు. ఇప్పుడు వాళ్ళకు మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. కాంగ్రెస్ 14 సీట్లు అన్నాడు, 4 సీట్లు వస్తే అయిపోతుంది. అట్లుంది పరిస్థితి గ్రౌండ్ గా. ఆయన ఏమనుకుంటా అంటే అందరు రిపోర్ట్ అంతా నాకు సపోర్ట్ ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నాను. కానీ అసలు ఇంత వేవ్ మోడీ వేవ్ నేను ఎప్పుడు చూడలే. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వేవ్ నడిచింది. తెలుగు జాతి లేవరా, తెలుగు వీర లేవరా అన్నట్టు ఇక్కడ మోడీకి సంబంధించినది ఎక్కువ తిరిగినాం కదా అన్ని నియోజకవర్గాలలో, అది కనిపించినది. మరి ఇప్పుడు ఇది హైదరాబాద్ చూసుకుంటే చాలా డిఫరెంట్, 16 కంప్లీట్ డిఫరెంట్. అండ్ హైదరాబాద్ అనగానే మాదేవులతో గెలుస్తుందేమో అన్నట్టు ఒక పాయింట్ కి తీసుకెళ్లిరు అలా. మళ్ళీ కొన్ని బాణం చేసుడు అవన్నీ మళ్ళీ నెగిటివిటీ. హైదరాబాద్ లో ఎట్లా ఉండబోతుంది అంటే హైదరాబాద్ లో మాదేవులతో గెలిచే అవకాశం ఉండే గానీ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదంటే. నేను చాలా మందిని అడిగితే వీళ్ళు ఏం చేస్తారు అంటే హిందువుల ఓట్లు అక్కడ ఏజెంట్లు ఉంటారు కదా మలక్పేట కానీ అక్కడ ఏరియాలో ఏజెంట్లు ఎంఐఎం కి సంబంధించిన వాళ్ళు అక్కడ అందరినీ కవర్ చేసినట్టున్నారు. వీళ్ళకి ఏజెంట్లు సరిగ్గా లేరేమో, పెట్టుకోలేదు. పోల్ మేనేజ్మెంట్ లో ఏజెంట్లు ఉండాలి. హిందువుల పేర్లు కనబడితే మీ ఓటు ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి పంపిస్తురట. అట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. నేను నిన్న సుందరాయపార్క్ లో ఒక అతన్ని అడిగితే మా వైఫ్ దే ఇట్లా చేసిర్రు, ఆమె పేరు ధరణి. మళ్ళా నేను వెళ్ళి అడిగితే ప్రశ్నిస్తే తర్వాత ఇయ్యండి అని చెప్పి అన్నారు. అట్లా హిందువుల ఓటు వేయడానికి పోయిన వాళ్ళని కూడా రిటర్న్ పంపించారు.
ఆడ బూత్లలో మొత్తం అంటే వాళ్ళకి నచ్చినోడుగా ఓటేసుకున్నారు చాలా దగ్గరలో. అట్లా మొత్తం మోసం కుట్రలతోని రేపు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తుంది. సో అంటే నెగిటివిటీ కూడా మధ్యలో స్ప్రెడ్ అయింది అంటే అది బాణం చూపించుడు కావచ్చు, లేకుంటే ఆమె చేసే కొన్ని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అని అన్నారు. మరి అది మనం అది ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ మొత్తానికి అయితే అక్కడ హిందువులు అయితే పోలరైజ్ అయింది. మనం హైదరాబాద్ తీసుకుంటే హిందువులు అయితే ఆమె వైపు ఉన్నారు, కానీ చాలా మంది ఓట్లు వేయడానికి కూడా పోలే. మరి అవును, ఇష్టపడడం వేరు, నువ్వు పోయి ఓటేయడం వేరు కదా. అవును, మాధవిలత అంటే ఇష్టం అంటావు, బీజేపీ అంటే ఇష్టం అంటావు, కానీ ఓటేయడానికి పోలే. కానీ అదే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళు పోయిర్రు, వాళ్ళు ఓటేసారు. వీళ్ళు పోనోళ్ళు ఓట్లు కూడా వాళ్ళు వేసుకున్నారు అంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా చేసుకున్నారు అని మనకున్న సమాచారం. ఆ రకంగా ఉంది, అక్కడ అసద్ భాయ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటి మధ్యలో అద్దంకి దయాకర్ కొన్ని కమెంట్స్ చేశారు. సో అవి ఏమన్నా నెగిటివిటీ అయిందో? చాలా నెగిటివ్ అయినాయి. యాక్చువల్ గా టఫ్ ఫైట్ ఉన్న దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుందో, ఈ తక్కువ ఒక 5,000తోనో 10,000తోనో 20,000తోనో 30,000తోనో 40,000తోనో గెలిస్తే అది అద్దంకి దయాకర్ వ్యాఖ్యలో ఇంపాక్ట్ అనుకోవచ్చు. అట్లా ఒక 3-4 సీట్లు కూడా బీజేపీకి ప్లస్ కాంగ్రెస్ కు మైనస్ అయ్యేటట్టు అనిపిస్తుంది. పబ్లిక్ లో చాలా నెగిటివిటీ వెళ్ళింది. అసలు అంత అవసరం లేకుండా ఎలక్షన్ టైంలో అసలు ఆ దేవుళ్ళ జోలికి ఎందుకు పోతారో, మతాల జోలికి ఎందుకు పోతారో, డైరెక్ట్ వాళ్ళు ఏదైనా చేసింది ఉంటే చెప్పుకుంటే అయిపోతుంది కదా. అది వదిలేసి ఇవన్నిటిపైన పోవడం కరెక్ట్ టైంలో. గతంలో కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నప్పుడు 7 సీట్లు పోయినాయి. సారు కారు 16 సర్కార్ అని 9కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా 14 సీట్లు కొడతామని రాముడు మరి మీ చిన్న ఆయన సీత మీ చిన్నమ్మన రాముడు వంశంలో పుట్టినారా అనేసరికి సరే ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఎట్లా ఉన్నాడో పక్కన పెడితే అవి నెగిటివ్ అయితే బాగా బలంగా వెళ్ళినాయి. ఈయన గాడిద గుడ్డు పట్టుకొని తిరగడం కూడా మైనసే. రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పడం, మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చి ఆమె బతుకున్నంత కాలం రిజర్వేషన్స్ ఉంటాయనడం. ఈ రకంగా కాంగ్రెస్ తన సెల్ఫ్ గోల్ కొట్టుకుంది అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీ అయ్యేటట్టు తెలంగాణలో. అంటే బీఆర్ఎస్ ప్లేస్ ను బీజేపీ ఇప్పుడు ఓట్ల సంఖ్య చూసుకోండి, మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు కాంగ్రెస్ కి ఎంత వస్తుందో బీజేపీకి అంత వస్తాయి. ఇంకా కొన్ని బీజేపీకి వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఓట్లు రేంజ్ లో. అంటే ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్ అయినట్టుగా. బీఆర్ఎస్ ఈయన తెలివైనడు అయితే కాంగ్రెస్ కు పెరగాలి, కాంగ్రెస్ కు పెరుగుడు కాదు, మొత్తం బీజేపీ గ్రాఫే పెరుగుతుంది, బీఆర్ఎస్ ను రిప్లేస్ చేస్తుంది. అట్లా ఉంది. సో కొంతమంది ఏమంటారు అంటే కావాలనే రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళాలని డమ్మీ క్యాండిడేట్లు పెట్టిరు అక్కడక్కడ అన్నట్టు అంటారు. సో అదేమన్నా ఏమో మరి మనకి ఎగ్జాక్ట్లీ మనం అయితే తొంగి చూడలేదు, కానీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది, ఆరోపణలు ఉన్న వ్యక్తులను పెట్టింది అయితే నిజం. దానం నాగేందర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆయనకు సికింద్రాబాద్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రంజిత్ రెడ్డి మీద కూడా కుంభకోణాలు, దాన కుంభకోణం, కోళ్ల దాన కుంభకోణం, ఇట్లా. సునీత మహేందర్ రెడ్డి కూడా చేవెళ్ళకి సంబంధించిన చేవెళ్ళకి తీసుకొచ్చి ఇటు చేయడం, ఇది ఇవన్నీ అయితే నెగిటివిటీ ఉంది. అది కాన్షియస్ గా జరిగింది అన్కాన్షియస్ గా జరిగింది అనేది మనకు తెలియదు, కానీ ఆయన పెట్టడం వల్ల అయితే బీజేపీ ప్లస్ అయింది, బీజేపీ వాళ్ళకి. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసుకుంటే ఎట్లుందన్న? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అంటే ఇటు తీర్మార్ మల్లన్న కావచ్చు, లేదా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు ఇదొక పక్క. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన బక్క జడ్సన్ గారు ఒక సైడ్ అండ్ అశోక్ సార్ కూడా చేస్తారు. సో ఎట్లా ఉండబోతుంది? వీళ్ళ మధ్యలో ఉండబోతుందా పోటీ, లేకుంటే ఓన్లీ ప్రధాన పార్టీ రాజకీయ పార్టీల మధ్యలో ఉండబోతుంది? అప్పుడు అంటే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము, ఇంకా ప్రజలు కూడా డిసిషన్ కి వస్తారు, కొంత కన్ఫ్యూజన్ ఉంది, అది కొంత డౌట్ఫుల్ గానే ఉంది. తీన్మార్ మల్లన్న మీద కూడా తీవ్ర విమర్శలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఒకవేళ అన్ని విమర్శలు లేకపోతే ఆయనకు ఈజీగా ఉండు, కానీ రోజు రోజుకి ఆయన మీద విమర్శలు ఎక్కువ పెరగడం వల్ల మరి అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ అయితే మనం ఓటేయద్దని చెప్తాము, నాకు తెలిసి వెయ్యరు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకు ముందు 58 ఏళ్ళ వయసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ను 61 ఏళ్ళకి పెంచిందే కేసీఆర్, జీవో 46 తీసుకొచ్చిందే కేసీఆర్, 317 జీవో తీసుకొచ్చి భార్యాభర్తలు జాబ్ చేసుకునే టీచర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది పెట్టిందే కేసీఆర్. చాలా మంది పోలీసు వాళ్ళు కూడా నాకు చెప్పారు, అన్న మేము మా జిల్లాలో ఇక్కడ చేస్తున్నాం అని చెప్పారు. ఇట్లా అనేక మందికి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇబ్బంది పెట్టిందే కేసీఆర్. బీఆర్ఎస్ కి అయితే ఇయ్యరని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నది, యువ వికాస్ కింద డబ్బులు ఇస్తున్నది, ఇంకా ఏమి ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మరి ఇప్పటిదాకా 5-6 నెలలు దగ్గరకు వస్తుంది. మరి 30,000 ఇచ్చినామంటున్నారు, మరి ఇంకా 1,70,000 మిగతా 5-6 నెలలు ఇస్తారా? ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మధ్యలో బీజేపీ కూడా ప్రేమేందర్ రెడ్డి వస్తున్నాడు, ఆయన అయితే మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏమంటున్నారు, ఈయన పార్టీలు మారిండు. అవును, గతంలో బీజేపీలో ఉండే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత అట్లా ఈయన రాకేష్ రెడ్డి కూడా బీజేపీలో ఉండే బీఆర్ఎస్ కు పోయినంటారు. ప్రేమేందర్ రెడ్డికి ఏంటంటే ఈయన ఓడిపోయినా గెలిచిన ఒకటే పార్టీలో ఉన్నాడు అనేది వీళ్ళిద్దరి కంటే ఆయన మీద వ్యతిరేకత అయితే లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద తీవ్ర వ్యతిరేకత,
రాకేష్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏమన్నాడు, పింకి డ్రెస్సులు కొన్నాడు, పింకి ప్యాంటు, పింకి షర్టు, పింకి డ్రాయరు, పింకి టవల్ అన్ని కొని సిపికి ఇస్తున్నా, పింకి డ్రెస్ వేసుకో, అసలు అంత దుర్మార్గులకు ఎట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి ఆయన అన్న వీడియోలు చాలా వైరల్ అయినాయి. మళ్ళీ అదే తిట్టిన పార్టీలో ఆయన బీఆర్ఎస్ లోకి పోవడం ఆయనకు మైనస్. అదే విధంగా తీర్మార్ మళ్ళీ నాకు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు మేమే జైలు నుంచి విడిపించినాం, ఆయన నల్లనే మర్డర్ చేస్తారు అనుకుంటే చెప్పిండు. అవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. మరి బీజేపీ కాపాడితే మరి నువ్వు బీజేపీకి ఇప్పుడు వ్యతిరేకమైనవు కదా అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంటే ఆయన మీద విపరీతంగా ట్రోల్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టిన వీడియోలు కానీ, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిన వీడియోలు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవి ట్రోల్ చేస్తున్నారు. ఇక కంపేర్ టు ప్రేమేందర్ రెడ్డి అనుకో, ఆయన సరే పాజిటివ్ విపరీతంగా లేకపోయినా నెగిటివ్ అయితే ఇంత లేదు, అసలు నెగిటివే లేదనుకో. అవును, ప్రేమేందర్ రెడ్డి సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటారు, ఈయన చెడ్డోడు అంటలేరు, మంచోడు అంటలేరు. ఈయనకేమో ఇవన్నీ వస్తున్నాయి, రాకేష్ రెడ్డికి కూడా అపవాదం వస్తున్నాయి. ఈ బీజేపీ నుంచి అయితే నాకు ఇది ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మెజారిటీ సీట్లు తెలంగాణలో బీజేపీకే వస్తుండడం, తర్వాత వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీని కనుక గెలిపించుకుంటే మేము భవిష్యత్తులో ఈ 3 జిల్లాలలో కూడా మేము బీజేపీ పట్టు సాధించవచ్చు, వచ్చే ఎలక్షన్లలో మేము ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చు అనే ప్రక్రియలో ఇప్పుడు అక్కడ ఉండే ఆరూరు రమేష్ మొన్న ఎంపీగా పోటీ చేసిన అతను వరంగల్ నుంచి, తర్వాత ఎమ్మెల్యేగా అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కానీ, తర్వాత నల్గొండ నుంచి పోటీ చేసిన సైదిరెడ్డి గాని, తర్వాత ఖమ్మం నుంచి పోటీ చేసిన వినోద్ రావా అనుకుంటాను పేరు, వీళ్ళందరూ కూడా మనం ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దు. ఇప్పుడు ఎస్పెషల్ గా కాంగ్రెస్ మీద కానీ మల్లన్న మీద ఉన్న వ్యతిరేకత ఓటును వాళ్ళు చేజిక్కించుకోవాలని చెప్పేసి కొన్ని వేల టీములు పనిచేస్తున్నట్టు మనకు సమాచారం. ఈ రకంగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నారు. మరి మన బక్క జడ్సన్ మెయిన్ గా ఇండిపెండెంట్ లో కూడా మెయిన్ గా బక్క జడ్సన్ పేరు వినిపిస్తుంది, మళ్ళీ అశోక్ సార్ పేరు వీళ్ళకి నిరుద్యోగుల నుంచి చాలా సపోర్ట్ కూడా ఉంది. బట్ మరి వీళ్ళకు టీములు, ఇప్పుడు టీం ఉండాలి కదా. ప్రతి దగ్గర బూత్ ఏజెంట్లు ఉండాలి. ఫస్ట్ ప్రతి మండలం బూత్ ఏజెంట్లు ఉండాలి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉండాలి. ఇదంతా కూడా ఎలక్షన్ అంటే ఎవరికైనా ఎలక్షన్ అంటేనే లక్షలలో డబ్బులతో కూడుకున్న ప్రక్రియ కదా. పోల్ మేనేజ్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఎంతవరకు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే జడ్సన్ అన్న అశోక్ సార్ ఇద్దరు వీళ్ళు తిట్టుకుంటున్నారు. నేను మన 10 టీవీలో చూసిన, వీళ్ళిద్దరు తిట్టుకోవడం వల్ల వీళ్ళకి కూడా కొంత ఇక్కడ నుంచి వేరే పార్టీకి ప్రెస్ అవుతుంది. వీళ్ళిద్దరిలో ఒక్కరు నిలబడి ఉంటే కొంత అవకాశం ఎక్కువ ఉంటుందేమో. ఇద్దరు నిలబడడం అనేది వీళ్ళిద్దరికి కొంత ఓట్లు చీల్తాయి అక్కడ. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకరు నిలబడి ఉంటే ఈయనకు ఉండేటోళ్ళు ఆయనకు ఉండేటోళ్ళు ఒక్కరికి వస్తుంది. వీళ్ళిద్దరికి ఉండడం వల్ల వీళ్ళకి కూడా ఓట్లు చేరే పరిస్థితి ఉంది. ఈ రకంగా సిచ్యువేషన్ ఉంది. ఇంకొకటి వీళ్ళు చాలా మంది అభ్యర్థులు కానీ వీళ్ళు కానీ మేము కొట్లాడినాం అంటారు. కానీ నిజం చెప్పాలంటే నిరుద్యోగుల కోసం, తెలంగాణ ప్రజల కోసం మనం అన్కండిషనల్ గా కొట్లాడినాం. పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ మైపాల్ యాదవ్ గా నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి నన్ను నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసిన. అవును, అప్పట్లో వేరే వాడైతే సరెండర్ అయిపోయి వెనకకి వెళ్ళిపోతాడు, లేదంటే బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడు. తర్వాత దుండిగల్లో కేసు పెట్టిన, లేకపోతే హనీ ట్రాప్ చేయించిన, మన ఆఫీస్కి వచ్చి దాడులు చేసిన, కంప్యూటర్లు ఎత్తుకపోయినా, ఢిల్లీకి వారిపోయినాం. కానీ మహారాష్ట్ర పోయినాం కేసీఆర్ వల్ల. కానీ మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలే. యాక్చువల్ గా వీళ్ళందరికంటే మనం ఎక్కువ కష్టపడ్డాం. మనం నిలబడి ఉంటే బాగుండదని ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, అన్న నువ్వు నిలబడి ఉంటే వీళ్ళందరికంటే నువ్వు బెస్ట్ క్యాండిడేట్, నువ్వు మనం ఇంకే పార్టీలో జాయిన్ కాలే. వీళ్ళకన్నా కొందరికి కాంగ్రెస్ పార్టీ ఉంది, కొందరికి బీఆర్ఎస్ ఉంది, ఇంకొకరికి బీజేపీ ఉంది. కానీ మనం అసలు ఏ పార్టీలో లేకుండే అన్కండిషనల్ గా కష్టపడ్డాం. మనం వేరే ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనకు అవకాశాలు వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక 2 లక్షల జీతాన్ని కూడా వదిలేసి ఇప్పుడు 5 ఏళ్లలో ఒక 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కేవలం కేసీఆర్ ఓటమి కోసమే మనం కృషి చేసినాం. నిరుద్యోగుల కోసం ప్రతి లైబ్రరీ పోయినాం, ప్రతి ఒక్కళ్ళని కూడా మనం కదిలించినాం. ఈ స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ ని తీసేస్తాం కేసీఆర్ అని చెప్పేసి మన స్లోగన్ అది. స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుంది, మర్యాదగా చెప్తున్నాం విను అయ్యా అన్నాం, వినలే. లాస్ట్ కి అయితే అన్నంత పని కూడా చేసినాం. నిరుద్యోగులలో చైతన్యం తీసుకొచ్చి రగులిచ్చి ధైర్యం చెప్పిన ఎవరైనా ఉన్నారంటే మనమే చేసినాం. యాక్చువల్ మనం నిలబడాలి. వీళ్ళు ఎవరు కూడా అన్న నువ్వు నిలబడని చెప్పి మనకు ఎవరు అనలేదు. మనం నిలబడితే బాగుండేది. అవ్వల కాళ్ళు ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడన్నా మొక్కిండా? లేదు. మనం మొక్కిన ఎవరి కోసం? నిరుద్యోగుల కోసం మొక్కిన. వాడు మళ్ళీ వస్తే మా వాళ్ళు చచ్చిపోతారని మనం మొక్కినాం. డప్పు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా, మాట్లాడుకుంటా, ఏపూర్ సోమన్ తిట్టుడు, మధుప్రియ తిట్టుడు, శివజ్యోతిని, కేటీఆర్ ను, హరీష్ రావును, గంటా చక్రపాణి, మహేందర్ రెడ్డి కూడా మనం అందరిని కూడా ప్రవళికి ఇంటికి పోయినాం, సునీల్ నాయక్ ఇంటికి పోయినాం. మనం మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్
కానీ మనకు రాజకీయ వ్యామోహం లేదు కాబట్టి మనం చేయలేదు. బట్ మనమైతే ఇప్పుడు వీళ్ళకేయు వాళ్ళకే మనం డైరెక్ట్ చెప్పాము. ఉన్న దాంట్లో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోర్రి, అబద్ధాలు ఆడేటోళ్ళకైతే ఓటేయకండి, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ కు మాత్రం ఓటేయకండి అని చెప్పడం మనల్ని. ఇంకోటి గతంలో ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు తిరుమల సెకండ్ ప్లేస్ లో వచ్చారని చెప్పి, అండ్ అప్పట్లో కూడా చాలా వరకు డబ్బులు పంచి అంటే చదువుకున్న విద్యార్థులు పైసలు తీసుకొని 2000 3000 హాస్టల్లో తీసుకొని ఓట్లు వేసిరు అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? ఎవరు ఏ పార్టీకి వేసిరు? పల్లరాశ్వరెడ్డి అప్పట్లో అప్పుడు వాళ్ళు బోగస్ ఓట్లు కొన్ని ఉండే, ప్రభుత్వం వాళ్ళ పైసలు తీసుకున్నారు, చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసిర్రు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయితే అప్పుడు దుర్వినియోగం చేసిర్రు. అవును, కానీ ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ రేంజ్ లో దుర్వినియోగం చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడైతే ఇంకా వేయాలనుకున్నోడికి వేస్తారు, డబ్బులు ఇస్తే తీసుకుంటారు, తాగుతారు. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేట్ అయ్యారు, వాళ్ళ బ్రెయిన్ లో పలానోడికి వేయాలనుకున్నోడికి ఓటేస్తారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎలాగైనా సరే ఈ సీట్ ని కాంగ్రెస్ తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ తిరుమల కూడా లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ వచ్చినాయి సార్, ఎట్లవి గెలవాలని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నారు ఆయన. సో అట్లా ఇప్పటికే చూస్తున్నాం మనం, ట్రై కూడా చాలా గట్టిగా చేస్తారు. కాబట్టి డబ్బులు వెళ్ళి అప్పుడు ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? అదే చెప్పలేం, మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. వాళ్ళైతే సీరియస్ గా ట్రై చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఆయనకైతే బాగా శత్రువులను అయితే ఎక్కువ ఉన్నారు, అది పెద్ద మైనస్ అవుతుంది. చూడాల మరి ఏం జరుగుతుంది అనేది. ఎలక్షన్ దాకా అయితే ఫస్ట్ రౌండ్ లో అయితే ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఫస్ట్ రౌండ్ లో అంటే 50% రావన్నట, 50% కంటే ఒక కోటి ఎక్కువ రావాలి. ఇప్పుడు 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు 4 లక్షల మంది ఓట్లు వేసినా 2 లక్షల ఓట్లు 2 లక్షల ఒక్కటి రావాలంటే ఎవరికి వస్తాయి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరికి వచ్చేటట్లేదు. సెకండ్ రౌండ్ వెళ్తారు, థర్డ్ రౌండ్ వెళ్తారు, సెకండ్ ప్రాధాన్యత ఓటు, థర్డ్ ప్రాధాన్యత ఓటు, ఇదంతా కొంత జంబ్లింగే ఉంది. మరి ఒకవేళ వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, వాళ్ళు ఏమన్నా నెత్తి మీద వేసుకొని ఇప్పుడు ఓడిపోతే మన పరువు పోయేటట్టు ఉంది అనుకొని వాళ్ళు ఏమైనా యంత్రాంగాన్ని ఏమైనా ఉపయోగించి దించి దుర్వినియోగం చేసి గెలిస్తే మనం చెప్పలేం. కానీ చాలా మట్టుకైతే అంత సింపుల్ అయితే ఎవరికి సింపుల్ కాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో విన్నారు కదా, ఇది అన్నమాట ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఎంపీ ఎలక్షన్స్ మెయిన్ ఫస్ట్ గా మనం పార్లమెంట్ ఎలక్షన్స్ చూసుకుంటే బీజేపీ పార్టీకి డబుల్ డిజిట్ వచ్చే ఛాన్స్, అయితే 9 లేకుంటే డబుల్ డిజిట్ 10 వచ్చిన ఆశ్చర్యపోలే. అండ్ కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళు అన్న మధ్యలో అద్దంకే దయాకర్ చేసిన కమెంట్స్ కావచ్చు. సో వీటన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ కావచ్చు, లేకుంటే విద్యార్థులకు 4000 ఇస్తా అని చెప్పేసి అవి ఇవ్వకపోవడం, సో ఇవన్నీ నెగిటివిటీ అయ్యి సో కాంగ్రెస్ పార్టీ కొన్ని తక్కువ సీట్లు వచ్చి బీజేపీకి ఇదంతా ప్లస్ అయ్యి బీజేపీకి ఎక్కువ వస్తుంది. అండ్ బీఆర్ఎస్కి మాత్రం ఒకటి వస్తుందో లేదో అది కూడా డౌటే, 0 అయితే కంపల్సరీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ హైదరాబాద్ ఒకటి యాజ్ యూజువల్ అసదుద్దీన్ వచ్చేస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసుకుంటే మెయిన్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ వీళ్ళ మధ్యలో పోటీ ఉండదు. అండ్ ఇక్కడ ఒకేలా బక్క జడ్సన్, అశోక్ సార్ వీళ్ళకి కూడా ప్రాధాన్యత ఉంది. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మేబీ ఏమైనా వర్కౌట్ అవుతుండొచ్చు, ఏమైనా ఛాన్స్ ఉంటుండొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఓయూ లీడర్ మైపాల్ యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.